ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరపున ఒక సవాలు విసురుతున్నాను. చర్చిలను పడగొట్టడానికి క్రైస్తవులను తాకే ముందు ఒకవేళ మీకు ధైర్యం ఉంటే మొట్టమొదటిసారిగా బైబిలులో యేసు పలికిన మాటలు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని నిరూపించే దమ్మున్న మనగాడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఎవడైనా ఉంటే నిలబెట్టండి. నేను వాడిని గెలవలేకపోతే ముట్టుకొని ఆ చర్చిని పగలగొట్టో, క్రైస్తవులు కొట్టో, అంతవరకు వెళ్ళనివ్వను నిన్ను. ఈరోజు సమాజంలో ఎలాంటి వారు తయారయ్యారో తెలుసా అండి? ఏంటి ఒక వార్త మీకు చూపిస్తానండి, ఇది వచ్చిన నిజమైన వార్తే. ఏమంటున్నారు చూడండి, భారత్ లో ఉండాలి అంటే ఏమనాలటండి? మీరు చూడండి తెర మీద, నేను చదవండి. దిలీప్ ఘోష్ అనే ఒక మత ఛాందసవాది ఏమంటున్నాడండి? దిలీప్ ఘోష్ వాడి పేరు. భారతదేశంలో ఉండాలంటే నువ్వు చెప్పిన పేరు నేను అనాలా? అనరా? ఏం చేస్తావు నువ్వు? అనను నేను. నీ చేతనైతే నాకు అనిపించరా? చూద్దాం. నా ప్రాణమైన పోతాదేమో గాని, ప్రాణం పోయినంత వరకు జై యేసు అంటారే గాని నువ్వన్న మాట అనను. అనిపించలేవు. నీ దేశం నీ బాబు జాగీర్ అనుకున్నావురా? నీ తాత సొత్తు అనుకున్నావురా? దీన్ని ఎవడి సొత్తిది? హిందుస్థాన్ అని పేరుంటే అసలు భారతదేశ చరిత్ర నీకు తెలుసా? చరిత్ర తెలియకపోతే రా నా దగ్గరికి, మోకాళ్ళేరా నేర్పిస్తా నీకు చరిత్ర ఏంటో. ఏం తెలుసురా భారతదేశ చరిత్ర నీకు? నాగరికత పుట్టింది పాకిస్తాన్ లో ఉంది, సింధు నది. ఆ సింధు నాగరికత వలనండి ఈ దేశానికి సింధ్ అనే భూమి ఉండేది. అది పర్షియన్ లాంగ్వేజ్ లో సహ అనే అక్షరం లేకపోవడం అని పలికారండి, అందుకనే హింద్ అయింది. హిందుస్థాన్ అయింది. హిందుస్థాన్ అయినంత మాత్రం హిందువులు మాత్రమే ఉండాలని కాదు, క్రైస్తవులు ఉండాలి, ఇస్లాం వాళ్ళు ఉండాలి, బౌద్ధులు ఉండాలి, జైనులు ఉండాలి, సర్వ మతాల వాళ్ళు ఉండాలి. ఏ ఒక్కడిదే కాదు, ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. దద్దమ్మలే ముందు పుట్టారా చాలా మంది క్రీస్తుకు ముందు. దీనికి మొక్కు అన్నకొద్దు మెజరు. ఎవడనుకున్నవాడు? నీకు బాబు ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసన్నాడు. నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మన భారతదేశంలో మనకిచ్చిన హక్కు నిజంగా మహానుభావుడు అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రాయించాడు మన కోసం. ఏమని తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? అంబేద్కర్ రాయను. అంబేద్కర్ ఏమని తెలుసా? ఈ దేశంలో సువార్త ప్రకటించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది, రాయన్నాడు. భారతీయులు మాత్రమే కాదరా నా సోదరులు సోదరీమణులు, ప్రపంచంలోని మనుష్యులందరూ నా సోదర సోదరీమణులని చెప్పిన ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పలేదు. ప్రపంచంలో మనుష్యుడు రాసిన తప్పుడు పుస్తకాలు మత గ్రంథాలని చెప్పినవి. ఏం పుట్టించదు తెలుసా? కులం. రే తలకాయ నుంచి వచ్చావు, రే నువ్వు భుజాల నుంచి వచ్చావురా, ఒరే నువ్వు కడుపు నుంచి వచ్చావురా, ఒరే నువ్వు పాదాల నుంచి వచ్చావురా. అది లేదండి, అది చెప్పలేదండి ఈ వేదం. ఆయన చెప్పాడండి, అందరూ నా సోదరులు, తండ్రి పిల్లలు అన్నాడండి. ఒరే నువ్వు గొప్పవాడురా, ఒరే నువ్వు పేదవాడురా, ఒరే నువ్వు తక్కువ కులానికి చెందినవాడురా అనలేదు ఆయన మాట. కులం ఉందని చెప్పినది వేదమా? కులం కాదు, అందరిలో దేవుడు ఉన్నాడని చెప్పేది వేదమా? మీరు కాదు కదా, ప్రపంచంలో ఎవ్వడు మాట్లాడలేడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. బైబిల్ గొప్పతనం అది. అలా చెప్పడానికి తిప్పని మేసం నిమ్మకాయ నిలబెట్టడానికి కాదు. లేదు, ఒకవేళ మీ బైబిల్ తప్పండి, కులం అనేది ఉంది అని ఎవరైనా చూపిస్తే, ఈ రోజు విశాఖపట్నంలో నేను బహిరంగంగా సవాలు విసురుతున్నాను, లైవ్ లో కూడా చాలా మంది చూస్తున్నారు. ఒకవేళ కులం ఉంది అని ఎవరైనా నిరూపిస్తే, మనిషి శరీరంలో నువ్వు రాసే దిక్కుమాలి చెత్త కాగితాలు, పుస్తకాలు, ముద్రలు, సంతకాలు వద్దు, తీసిపడాయి. ఒక మనిషిని తీసుకొస్తే ఆ మనిషిని పరీక్షించి వీడు ఫలానా కులానికి చెందిన వాడని హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు, అరేబియా సముద్రం మొదలుకొని బంగాళాఖాతం వరకు ఎవడైనా నిరూపిస్తే, ఇదిగోండి ఈ బైబిల్ నా జీవితంలో ముట్టను, తప్పని ఒప్పుకొని వదిలేస్తాను. తప్పు బైబిల్ని ఒప్పుకొని వదిలేస్తాను. దీన్ని భవిష్యత్తు చెప్పమంటారా? అంత దమ్మున్నాడు ఈ దేశంలో ఎవడలేడు. దమ్ము ఎందుకు తెలుసా? దమ్మున్నది ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. ఎవడికి భయపడాలి?
ఎవడికి భయపడమంటారు? భయపడ్డానికి నన్ను కన్నది పిరికివాడు కాదురా, నన్ను కన్నది పిరికోడు కాదు. భూమి మీద ఒకనాడు క్రీస్తు కోసం మీసం మెలేసిన నా తండ్రి జైశాలైతే క్రైస్తవ్యాన్ని కాపాడుతాం. క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చినా మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోకండి. భూమి మీద నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి అయిన శరీర సంబంధమైన తండ్రి మీసం ఉన్న రోషగాడు జైశాలైతే ఆయనను కన్న పరలోకపు తండ్రి రహారోషము కలిగిన దేవుడిచ్చాడురా ఈ జన్మ, దేవుడిచ్చాడు ఈ జన్మ. పరలోకంలో నా దేవుడికి భయం లేదు, నన్న కన్న జైశాలికి భయం లేదు, నాకెక్కడి నుంచి వస్తుందిరా భయం? రాదు. బాగు చేయడానికే వచ్చాడు క్రైస్తవుడు ఈ తరంలో, బాగు చేయడానికే జైశాలి వచ్చాడు, బాగు చేయడానికే జైశాలి కడుపున ఎల్పిబి పుట్టాడు. అందుకే డిబేట్లు అంటే గంటలు గంటలు కూర్చొని మాట్లాడి ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా చేసే డిబేట్లు చేయదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అలాంటి డిబేట్లు చేయదు, క్రైస్ట్ చర్చ్ అలా డిబేట్లు చేయదు. డిబేట్కి దిగింది అంటే నాది రైటా నీది రైటా తెలిపోలు వేదిక మీద తేలిన తర్వాత నాది తప్పైతే బైబిల్ వదిలేస్తా, నీది తప్పైతే నువ్వు నమ్మినది వదిలేసి క్రీస్తులోనికి బాప్తీసం తీసుకోవాలి. కండిషన్ భయం. ఇలాంటి కండిషన్లకు భయం చెప్పమంటే సోదంతా చెప్తారు గంటలు గంటలు. ఇందుకు ఎవరిది రైట్ ఏది నిజం మీరే నిర్ణయించుకోండి, ప్రజలే న్యాయ నిర్ణేతలు. మరి ఈ రోజు జరుగుతున్న డిబేట్స్ ఏంటి? డిబేట్లు మళ్ళీ అడుగుతారు, నువ్వు ఎప్పుడైనా డిబేట్ చేసావా? డిబేట్ చేస్తే గెలిపోవటములు చూసేది, దాన్ని డిబేట్ అంటారు. దేవుని పిల్లలారా, అందుకే నాకు పెట్టిన పేరేంటో తెలుసా? క్రీస్తు తరపున న్యాయవాది. నల్ల కోటు కాదురా, తెల్ల కోటు వేసుకొని ప్రజల మధ్య వాదిస్తా, తెల్ల కోటు వేసుకొని వాదిస్తా ప్రజల మధ్య. ఎవరి కోసం? నేను నమ్మిన క్రీస్తు కోసం, నేను నమ్మిన రక్షకుడు కోసం, నన్ను పంపించిన దేవుని కోసం, నేను చదివిన బైబిల్ కోసం. Happy birthday to you.